టాలీవుడ్ లో పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు బయ్యర్స్ భారీ లెవెల్లో రేట్లను చెల్లించి సినిమాలను కొనడానికి సిద్ధమవుతూ ఉంటారు. అదే టైంలో కొన్ని సెంటర్స్ లో హైర్స్ ను కూడా భారీ లెవెల్లో ఇస్తూ సినిమాలను కొనడానికి బయ్యర్స్ సిద్ధమవుతారు. హైర్స్ అంటే చాలా మందికి తెలిసిందే. ఒక ఏరియాను గంపగుత్తగా ఒక మాక్సిమం రేటుకు అమ్మేసి వచ్చిన డబ్బులను మొదటి రోజు కలెక్షన్లలో కానీ, వీకెండ్ కలెక్షన్లలో కానీ, మొదటి వారం కలెక్షన్లలో కానీ, లైఫ్ టైం కలెక్షన్ లో కానీ ఓవరాల్ గా యాడ్ చేసి వర్త్ షేర్ ను తెలియజేస్తారు. ఆ ఏరియాలో ఇక కొన్న వాళ్లకు ఎంతవరకు అమ్ముకొని ఎంత లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా వాళ్ళకే చెల్లుతాయి. చాలా వరకు సంక్రాంతి సీజన్, కొన్నిసార్లు సమ్మర్, అలాగే ఇతర సీజన్స్ లో కూడా భారీగా హైర్స్ ను వేస్తూ ఉంటారు. నార్మల్ టైంలో హైర్స్ ను చెల్లించడానికి పెద్దగా ఆసక్తిని చూపించరు. ఇక లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి సినిమా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉండగా అన్ని ఏరియాలలో మేకర్సే సినిమాను రిలీజ్ చేస్తూ ఉన్నారు. అడ్వాన్స్ బేస్ మీద భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్నా కానీ హైర్స్ విషయంలో మాత్రం చాలా తక్కువ హైర్సే సినిమాకి ఇప్పుడు సొంతం అవ్వబోతున్నాయని సమాచారం. మేకర్స్ హైర్స్ తీసుకుని ఇతర వాళ్లను నష్టపరచడం కన్నా అడ్వాన్స్ బేస్ బిజినెస్ మీదనే సినిమాను రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో కొన్ని స్టేషన్స్ లో మినహా చాలా వరకు ఏరియాలలో సినిమా అడ్వాన్స్ బేస్ మీదే రిలీజ్ అవుతూ ఉంది. దాంతో తొలి రోజు సినిమాకు వచ్చే కలెక్షన్లలో చాలా వరకు కూడా టికెట్ డబ్బులతో వచ్చిన కలెక్షన్స్ ఏనని చెప్పాలి. దాంతో వర్త్ షేర్ పరంగా తొలి రోజు సంచలనాలను సృష్టించడానికి సినిమాకు అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ లో వర్త్ షేర్ పరంగా హైయెస్ట్ డే 1 కలెక్షన్లను వితౌట్ హైర్స్ తో సొంతం చేసుకున్న సినిమాగా ఆర్ఆర్ఆర్ మూవీ 58.67 కోట్ల వరకు షేర్ అందుకొని రికార్డు హోల్డర్ గా ఉండగా, రెండో ప్లేస్ లో సలార్ మూవీ 46.33 కోట్ల వరకు వర్త్ షేర్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాకు కూడా హైర్స్ చాలా తక్కువగా సొంతం అవ్వగా ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే వర్త్ షేర్ పరంగా రెండు సినిమాల మధ్యలో ఓపెన్ అయ్యే అవకాశం కల్కి మూవీకి ఎక్కువగా ఉందని చెప్పాలి. అన్ని అనుకున్నట్లు జరిగి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ కనుక సినిమాకు వస్తే అనుకున్న రేంజ్ కలెక్షన్ల కన్నా కూడా మించిపోయే వసూలను బాక్సాఫీస్ దగ్గర సినిమా సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. మరి బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు వర్త్ షేర్ పరంగా ఎలాంటి వసూలను కల్కి మూవీ సొంతం చేసుకునే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.